అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి చేవ సప్తైతే మోక్షదాయికాః. భారతదేశంలో గల సప్త మోక్షపురులలో ఈ క్షేత్రం కూడా ఒకటి అనమాట. కంచి క్షేత్రం కూడా ఒకటి. ఈ క్షేత్రంలో మోక్ష విద్యకు మూలపీఠం అనమాట ఇది. తర్వాత అద్వైత విద్యకు ఆధార స్థానం. మనకి ఆదిశంకరాచార్యుల వారు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠం కూడా ఇక్కడే ఉంటుంది. సో ఈ పీఠంతో ఈ కాంచీపురం యొక్క శోభ మరింత దేదీప్యమానమైందని చెప్పవచ్చు. పరమ పూజ్యులైన ఆదిశంకరాచార్యుల వారు దేహ విముక్తి పొందినది కూడా ఈ స్థలంలోనే అని పురాణాలు అయితే చెప్తున్నాయి. మేమైతే ఈ క్షేత్రానికి దర్శనార్థం అయితే వచ్చామన్నమాట. సో ఈ క్షేత్రం యొక్క మహత్యమును, మహిమాన్వితమైన ఈ కంచి క్షేత్రం యొక్క మహత్యంను మీకు ఈ వీడియోలో అయితే చెప్పడానికైతే ప్రయత్నం చేస్తానన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడడానికి ట్రై చేయండి. పార్వతీదేవి కంచి పట్టణంలో కామాక్షిదేవిగా పూజలు అందుకుంటున్నారు. ఈ కంచి కామాక్షి దేవాలయము చాలా సుప్రసిద్ధమైనది. ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ ఉన్న కామాక్షిదేవికి పూజలు జరిపారు. మధుర మీనాక్షి, తిరువైకవన్లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయం మాదిరిగానే ఈ కంచి కామాక్షి దేవాలయం కూడా చాలా సుప్రసిద్ధమైనది. ఇక్కడ అమ్మవారు మీరు ఫొటోస్ చూస్తున్న విధంగా పద్మాసనంపై ఆసీనురాలే ఉంటారనమాట. శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరుస్తూ ఉంటారు. అమ్మవారి కింది హస్తాలతో చెరుకు కడ, తామర పుష్పాన్ని, చిలుకను, పై చేతితో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటారనమాట. ఇక్కడ కంచిపట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయమే కాకుండా వేరే ఏ దేవాలయాలు అంటే అమ్మవారి దేవాలయాలు ఇక్కడ ఏవో లేవు. కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తిని అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి దేవి ఆసనంలో ఉండడం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు కింద ఉండే మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఈశ్వరుణ్ణి పాణిగ్రహణం ఇక్కడే చేసిందని ఇక్కడ పురాణాలు అయితే చెబుతున్నాయి. తరువాత ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రతతో ఉంటారని, బలులు తీసుకుంటూ ఉంటే ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రతను తగ్గించే శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. శ్రీచక్రానికే ఇక్కడ పూజలు జరుగుతాయి. భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆదిశంకరాచార్యుల వారి అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తారు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే మనం బయలుదేరామన్నమాట. ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. శివుడిగా మనకు ఏకాంబరేశ్వర స్వామివారి దేవస్థానం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామివారు దర్శనం చూసుకుంటే ఈ దేవాలయం గోపురం చూసుకుంటే మనకి 59 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. ఇది భారతదేశంలో ఇది కూడా ఒకటి అన్నమాట. సో ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి అంటే ఏకాంబర అంటే ఆమ్ర అంటే మామిడి, అంబర అంటే వస్త్రము అని చెప్తారనమాట. సో ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అనే అర్థం అనమాట. సో ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి భూమిని సూచిస్తాడు. సో ఇక్కడ పృథ్వీలింగం మనకి పంచభూతాలలో నీరు, నిప్పు, గాలి అవన్నీ ఎలా ఉంటాయో సో ఇక్కడ పృథ్వీలింగం అనమాట. సో ఇక్కడ స్వామివారు పృథ్వీలింగంగా మనకు దర్శనమిస్తారన్నమాట. ఈ ఆలయం యొక్క క్షేత్రం యొక్క కథను మనము చూసుకుంటే ఇక్కడ మనము చూసుకుంటే ఆలయం 4 వైపులా 4 గాలి గోపురాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలు అయితే ఉన్నాయి. ఆలయంలో 1008 లింగాలు, శివలింగాలు అయితే ప్రతిష్ఠింపబడి ఉన్నాయన్నమాట. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల వయస్సు గల ఒక మామిడి వృక్షం అయితే ఇక్కడ మనకు గోచరిస్తుందన్నమాట. ఈ మామిడి వృక్షంలో 4 కొమ్మలు, 4 రకాల రుచిగల పళ్ళు కాస్తాయన్నమాట. సంతానం లేని వాళ్ళు దంపతులు ఈ చెట్టు కిందే పడుకొని తర్వాత ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అనమాట. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన మామిడి చెట్టు యొక్క కాండం మాత్రమే మనము ఇక్కడ చూడగలం అన్నమాట. ఈ మామిడి యొక్క కాండము అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయాల స్థానం వారు భద్రపరిచారనమాట. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు మరొక మామిడి చెట్టుని ప్రతిష్ఠింపజేశారు. సో ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా మనకు
దర్శనం ఇస్తారనమాట. ఈ 108 పుణ్యక్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా మరొక విశిష్టమైనది. సో ఇది మనం ఇప్పటివరకు చూసిన కంచి క్షేత్రంలో అమ్మవారు స్వామివారి యొక్క విశేషం అనమాట. ఇక్కడ కొలను కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. కొలను కూడా చాలా భద్రంగా మొత్తం గేట్లతో అయితే బందోబస్తు అయితే చేశారనమాట. సో మీరు కూడా వెళ్ళి ఈ క్షేత్రాన్ని అయితే దర్శనం చేసుకోండి. అలాగే మీరు కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కావాలని, మిమ్మల్ని అనుగ్రహంగా అమ్మవారు స్వామివారు ఇద్దరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ధన్యవాదాలు.